ఓం 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 స్థిరసుఖమాసనం. అహమస్మి అహమస్మి అహమస్మి. జ్ఞానయోగం. జ్ఞానం అంటే ఏమిటో చూస్తున్నాం. ఎవరికిది? కర్మ అధికృతుడు అంటే కర్మల యందు అధికారం ఉన్న వాళ్ళకి, అంటే ఇంకా జ్ఞానయోగ్యత ప్రాప్తి అయోగ్యత పొందకుండా ఉన్న వాళ్ళకి ఇది కాదు. వాళ్ళకేమిటి? నిష్కామ కర్మయోగం. అంటే కోరికలు లేక కామనల ద్వారా చేసే కర్మల యందు ఈశ్వర ప్రసాద బుద్ధి, ఫలమునందు ఈశ్వరార్పణ బుద్ధి, రాగద్వేష వియుక్తంగా ఏ మోటివ్ లేకుండా చేసేది కర్మయోగము. అది కేటగిరీ బి. కేటగిరీ ఏ వాళ్ళకు జ్ఞానయోగము. ఇది ఎటువంటిది? సర్వ కర్మ పరిత్యాగము. అంటే ఇక ఏ కర్మలు, జస్ట్ లైఫ్ సస్టైన్ చేయడానికి కర్మలు తప్ప మిగతావేవి ఉండవు. దీన్ని చూస్తున్నాము. దీనిలో ముఖ్యమైనటువంటిది జ్ఞానయోగం యొక్క ముఖ్య సూత్రాలు. అజ్ఞాన స్థితిలో నేను ఈ శరీరాన్ని ఐఎమ్ సో అండ్ సో, సో అండ్ సో విత్ సో మెనీ యాడ్ ఆన్ అట్రిబ్యూట్స్ అండ్ గుణాస్. జ్ఞాన స్థితిలో నేను నిత్యమైన ఆత్మను, అహమస్మి. కర్తృత్వం వరకు వస్తే ఐడెంటిటీ ఏమిటి? మొదటిది రాంగ్ ఐడెంటిటీ, శరీరాన్ని. బట్ రియల్ ఐడెంటిటీ ఆత్మ. కర్తృత్వంలో పనులన్నీ నేనే చేస్తున్నాను. కర్తాహం భోక్తాహం. అక్కడ జ్ఞానంలో గుణాగుణాషు వర్తంతే, గుణాలే పనిచేస్తున్నాయి. దృష్టి భేదభావం, భిన్నభావం, వీలైనంత వరకు డివిజివ్గా చూడడం. ఎన్నో రకరకాలైనటువంటి డివిజన్స్, జెండరు, రేసు, ఇంకోటి ఇంకోటి, వర్ణము, జాతి, లాంగ్వేజ్, ప్లేసు, నాది నేను అనే డివిజన్స్లో చూడటం. అక్కడ సమదృష్టి, అంతటా ఉన్నది ఒకే చైతన్యం అనే దృష్టి. ఫలితము జనన మరణ చక్రం. అజ్ఞానానికి జ్ఞానానికి మోక్షం లేక శాశ్వత. సో పెరల్ వన్ ఏమిటి? జ్ఞానయోగ సారాంశము. కర్మయోగం పని లేక యాక్షన్ ద్వారా చిత్తశుద్ధి కలిగిస్తే, జ్ఞానయోగం శుద్ధమైన చిత్తంలో సత్య ఆత్మను, సాక్షి చైతన్యాన్ని అనే వెలుగును నింపుతుంది. 2వ అధ్యాయంలో ఆత్మతత్వాన్ని విడమర్చి చెప్పారు శ్రీకృష్ణుల వారు. 4వ అధ్యాయంలో ఆ జ్ఞానం కర్మను ఎలా భస్మం చేస్తుందో చెప్పారు. 5వ అధ్యాయంలో జ్ఞాని పొందేటటువంటి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి, అంటే పరమశాంతిని పొందుతారు అంటూ దర్శించారు. జ్ఞానయోగం అంటే ప్రపంచాన్ని వదిలివేయడం కాదు, ప్రపంచంలో నుండి భిన్నత్వాన్ని క్రిటిసైజ్ చేయడం కాదు, ప్రపంచాన్ని సరియైన కోణంలో రైట్ పర్స్పెక్టివ్లో చూడడం. జ్ఞానయోగం అంటే కేవల ఇన్ఫర్మేషన్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్. ఇట్ ఈస్ నాట్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ నాట్ సమాచార, ఇట్ ఈస్ ఎ దృక్పథ మార్పిడి, షిఫ్ట్ ఇన్ ద ఫోకస్. వరకు నేర్చుకున్నాము. ఆ తర్వాత కర్మలలో అకర్మను చూడడము, తర్వాత అసత్ వివేచన, ఆ తర్వాత జ్ఞానయోగ స్థితిలో నవద్వారే పురేదేహి నైవ కుర్వన్న కారయన్. జ్ఞానయోగ యొక్క అత్యుత్తమమైనటువంటి స్థితి ఏమిటి? నవద్వారే పురే దేహి. ఓహో, ఈ శరీరానికి 9 రంధ్రాలు, చిల్లులు ఉన్నటువంటి ఒక కుండ కదా, ఈ కుండలోనున్నటువంటి దీపం కదా నేను. ఆ కుండ ద్వారా, ఆ చిల్లుల ద్వారా ఈ దీపము యొక్క చైతన్యం బయటకు వెళుతోంది కదా అని తెలుసుకోవడం. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. నేను సాక్షిని, ఈ దేహము కాదు. నా 9 ద్వారాలు ఉన్నటువంటి ఒక పట్టణానికి రాజుగారు ఏ విధముగానైతే అధిపతియో, రాజుగారు ఆ ప్రజల యొక్క కార్యకలాపాలలో పాలు పంచుకోరో, ఆయన ఉదాసీనంగా వీళ్లను
పరిరక్షిస్తూ ఉంటారో అటువంటి నేను ఈ శరీరానికి రాజును, ఆత్మను. ఈ శరీరంలో జరిగే అనేక పనులకు నేను సాక్షిని మాత్రమే. ఈ శరీర క్రియలు నాకు అంటవు. ఐఎమ్ కర్త అభోక్త. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. జ్ఞాని అని తెలుసుకోవడానికి ఏమిటి పరీక్ష? సమదృష్టి. అంటే ఒక పండితుని, ఒక కుక్కను, ఏనుగును అందరినీ ఆత్మస్వరూపంగా గలగడం జ్ఞానం యొక్క పరాకాష్ఠ. బాహ్య రూపాలలోని భేదాలను మనసు చూస్తున్నప్పటికీ, ఇన్ స్పైట్ ఆఫ్ ద ప్లూరాలిటీ, ఇన్ స్పైట్ ఆఫ్ ద ద్వైత, జ్ఞాని అంతర్లీనంగా ఉన్న చైతన్యం మాత్రమే చూస్తారు. దయానంద సరస్వతి అంటారు, అద్వైతం ఈజ్ నాట్ ది ఆపోజిట్ ఆఫ్ ద్వైతం. అద్వైతం ఈజ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ద ద్వైతం. బ్యూటిఫుల్ కొటేషన్. Advaitam is not the opposite of Dvaitam. Advaitam is seeing oneness among the plurality in spite of the experientially available plurality. బాహ్య సుఖాల తిరస్కరణ, ఇంద్రియ వలన కలిగేటటువంటి సుఖాలన్నీ దుఃఖయోనులు అంటూ భగవానుడు చెప్పారు. దుఃఖానికి కారణాలని సర్వేంద్రియాణి జరయంతి తేజ అంటూ కఠోపనిషత్తులో మన చిన్ని కుమారుడు నచికేత స్వామి చెప్పాడు. అది అంతయు అవి అంతము కలవి, ఆద్యంతాలున్నవి. కాబట్టి వీటిలో జ్ఞాని రమించడు. నతేషు రమతే బుధ. బ్రహ్మభూత స్థితి. ఎవడైతే తన లోపల సుఖాన్ని, లోపలే ఆనందాన్ని, ఆత్మారామ, ఆత్మభూత, ఆత్మలోనే ఉంటాడు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. ఇదే ఉపనిషత్ చెప్తుంది. ఆత్మీభూత అంటే తత్వీభూత తదారామ తత్వదప్రచ్యుతో భవేత్ అనే మాటనే ఈ బ్రహ్మభూత స్థితిని చూపిస్తుంది. ఇక కర్మయోగానికి, జ్ఞానయోగానికి తులనాత్మకమైనటువంటి ఒక కంపారిటివ్ లుక్ చూడాలి, జాగ్రత్తగా తెలుసుకోవాలి. నేను కర్మయోగానికి అది కూడా అర్హుడనా, జ్ఞానయోగంలో అర్హుడనా, దేనిలో ఉన్నాను, అసలు ఈ రెండిటిలోనే లేకుండా సి గ్రేడ్లో కామ్యకర్మల్లో ఉన్నానా అని తెలుసుకోవడానికి టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఏమిటది? ప్రారంభ బిందువు. వాట్ ఈస్ ది సెంట్రల్ పాయింట్? ఫలాపేక్షను వదలడం, కర్మ సంఘాన్ని వదలడం. కర్మ సంఘాన్ని, ఫలాపేక్షని వదలడమే కర్మయోగము. జ్ఞానం అజ్ఞానాన్ని అంటే దేహాభిమానాన్ని వదలడం. అక్కడ దేహాభిమానం ఉంటుంది, ఇక్కడ దేహాభిమానాన్ని వదులుకోవాలి. ఎప్పుడైతే అనాత్మ లేక దేహాభిమానము వదిలేమో దానికి అంతర్గతంగా ఉన్నటువంటి సాక్షి చైతన్యం నేనే అని ఎరుక వస్తుంది. సాధన నిష్కామ కర్మ. అంటే నిష్కామ కర్మ అంటే ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కర్మ చేసేటప్పుడు ఈశ్వర ప్రసాదము, నాకు ఈశ్వరుడు చేయమన్నాడు. ఫలాన్ని ఆశించకుండా ఫలం వచ్చేటప్పుడు ఈశ్వరుడికి అర్పిస్తున్నాను. రాగద్వేష వియుక్తుడనే ఉన్నాను. ఐఎమ్ డూయింగ్ దీస్ ఆర్డైన్డ్ డ్యూటీస్, యజ్ఞదాన తపకర్మ, వితౌట్ ఎనీ మోటివేషన్ వాట్సో ఎవర్. దట్ ఈస్ ది కర్మయోగ. నా జ్ఞానయోగ, నేను కర్మలు నాలో చిన్న కర్మలు ఏవో మినిమలిస్టిక్గా దేహధారణకు జరుగుతున్నాయి. ఒక్కొక్కసారి నేను కూడా సమాజంలో ఉంటూ వాళ్ళు చేస్తున్న కర్మలను చూస్తూ ఉంటాను. అయినా నేను సాక్షిని. ఈ జరుగుతున్న కర్మలతో నాకేమీ సంబంధం లేదు. నేను కర్తను కాదు, భోక్తను కాదు అనేది జ్ఞానయోగం. లక్ష్యం చిత్తశుద్ధి. వాట్ ఈస్ ది గోల్ దేర్ ఇన్ కర్మయోగ? చిత్తశుద్ధి, చిత్త నైర్మాల్యం, చిత్త ఏకాగ్రత, చిత్త వైశాల్యం. చిత్తశుద్ధి అంటే 3 అంశాలు ఉన్నాయి: చిత్త నైర్మాల్యం, చిత్త ఏకాగ్రత, చిత్త వైశాల్యం. బ్రాడ్ హార్ట్, ఫోకస్డ్ ఎఫర్ట్ అండ్ దెన్ ప్యూరిఫైడ్ హార్ట్. ఓకే, ఇక్కడ లక్ష్యం ఏమిటి? సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం. అహం బ్రహ్మాస్మి అని గురువు గారు చెప్పిన దాన్ని, తత్వమసి అని చెప్పిన దాన్ని
అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మా బ్రహ్మ అనేటటువంటి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం జ్ఞానయోగం తాలూకా లక్ష్యం. ప్రపంచాన్ని ఎలా చూస్తారు కర్మయోగి? ప్రపంచము నేను సేవ చేసే ఒక క్షేత్రము. ద వరల్డ్ ఈజ్ ఏ ఫీల్డ్ వేర్ ఐ కెన్ ఎగ్జిబిట్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు డూ ఆల్ ది సర్వీస్ టు ద సొసైటీ. కర్మయోగి ఈజ్ సేవాధర్మము ముఖ్యమైనది. జ్ఞానయోగంలో ప్రపంచము ఒక మిథ్య. ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ఎన్ అపియరెన్స్. ఇన్ స్పైట్ ఆఫ్ ది అపియరెన్స్ ఆఫ్ ప్లూరాలిటీ, ఐ ఆమ్ నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్, ఐ ఆమ్ ది ఎక్స్పీరియన్సర్ అని తెలుసుకోవడం జ్ఞానయోగం. శ్లోకంగా ఆధారం 2:4:47 కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. ఇది కర్మయోగానికి పిల్లర్, ఆ పర్టికులర్ శ్లోకం. ఇక్కడ జ్ఞానయోగము తత్విద్ధి, ఆ తత్వం తెలుసుకో. తత్ అంటే నీవే, తత్ అంటే ఆత్మ, ఆత్మ అంటే నీవే. తద్విద్ధి ఎలాగా? ప్రణిపాతేన, పరిపస్వేన, సేవయ, గురు శుశ్రూష, దాంతోపాటు ఉపదేక్షంతితే జ్ఞానం, జ్ఞానిన, తత్వదర్శిన, తత్వవాదిన అని లేదు, తత్వాన్ని బోధించేవాళ్ళు అని లేదు, తత్వాన్ని చూసిన వాళ్ళు. అది దీనికి పిల్లరు. తద్విద్ధి ప్రణిపాతైన గీతా శ్లోకం. సరే, సారాంశము పెరలేమిటి ఇక్కడ? జ్ఞానయోగం అనేది నేను అనే పరిమితమైన అహంకారాన్ని, అంటే స్మాల్ ఐని చంపి, హత్వా నేననే విశ్వచైతన్యాన్ని, క్యాపిటల్ ఐని మేల్కొల్పడమే. ఇదే జ్ఞానయోగం. దెర్ ఇస్ నో స్మాల్ ఐ ఎనీమోర్, దెర్ ఇస్ ఓన్లీ ద క్యాపిటల్ ఐ, ద సాక్షి. కర్మయోగంలో చేసే పని ద్వారా భగవంతుడిని చేరుకుంటే, జ్ఞానయోగంలో భగవంతుడు కానిది ఏదీ లేదు అని తెలుస్తుంది. కర్మయోగంలో నేను చేసేవాడిని, కర్మ ఇచ్చేది, ఫలితాన్ని ఇచ్చేది ఈశ్వరుడు, అంటే సేవాభావం ఉంటుంది. దాంతోపాటు శరణాగతి ఉంటుంది, డ్యుయాలిటీ ఉంటుంది. చేసేవాడు, చేయబడేది, చేసే పని, చేసే ఇన్స్ట్రుమెంటు. మై అండ్ ద గాడ్ ఆర్ స్టిల్ సెపరేట్, మీ అండ్ గాడ్. సో హీ ఈజ్ మై గాడ్ అండ్ ఐ డూ ఉపాసన ఆర్ అర్చన, ధ్యాన అంతా ఫర్ హిమ్. దిస్ ఈస్ ద డ్యుయాలిటీ దేర్. హియర్ దేర్ ఇస్ నో భగవంతుడు అదర్ దాన్ మీ. దేర్ ఇస్ నో భగవంతుడు అదర్ దాన్ ది వరల్డ్. సర్వం కల్విదం బ్రహ్మ. ఛాందోగ్యోపనిషత్తులో తజ్జలాని చ సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పినట్టుగా భగవంతుడు కానిది ఏదీ లేదు. దీనికోసం ప్రత్యేకమైనటువంటి ప్లేస్ కానీ సమయాలకు కానీ వేచి ఉండనక్కరలేదు. భగవంతుని 24/7 నా అంతరాత్మగాను, బాహ్యంగా ఉన్నటువంటి సకల ప్రపంచంగాను దర్శించాలి, దర్శించుతున్నాను. అదే జ్ఞానము. ఈ సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా బాండేజ్ పోతుంది, ముక్తి లభిస్తుంది. అంటే ముక్తి అనే ఒక 10 కేజీలు మూటండి ప్యాకెట్ అమెజాన్ వాళ్ళు తీసుకొచ్చి ఆర్డర్ చేస్తే ఇస్తారండి, అలా ఉండదండి. దిస్ ఈస్ నాట్ a tangible thing. This is you yourself getting freedom from all that shackles and bondages or the other attachments of worldly life. 2వ అధ్యాయంలో బోధన చేశారు, 4వ అధ్యాయంలో ఆచరణ చూపించారు, 5వ అధ్యాయంలో అనుభవం చూపించారు. ఈ క్రమంలో జ్ఞానయోగం పరిపూర్తి అవుతుంది. శంకరాచార్యులు తనక అద్వైత సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకొని పేర్కొన్నటువంటి విషయాలు అధ్యాయాల వారీగా లోతుగా చూద్దాం. అధ్యాస నివారణ. శంకరాచార్యులు ఏం చెప్తారు? జగన్మిథ్య, జగత్ ఒక అధ్యాస. ఈ అధ్యాసను నేను ఎలా పోగొట్టుకుంటాను? ఎప్పుడూ ఆ భ్రాంతి సర్పంలోనే ఉంటానా? అసలు నిజంగా అది తాడు పాము కాదని తెలుసుకుంటానా? అధ్యాసను పోగొట్టుకుంటానా లేదా అని ప్రశ్నించుకొని అధ్యాస నివృత్తికి ఏ శ్లోకాలు ఉపయోగపడుతున్నాయి? అద్వైత జ్ఞానంలో కొత్తగా ఏదో పొందడము, ఏదో డిగ్రీ వచ్చినట్టుగా రావడము, ఎక్కడికో వెళ్ళడము, ఇక్కడి నుంచి జపాన్ ఫ్లైట్లో వెళ్ళినట్టుగా వెళ్ళడము కాదు. ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవడమే సత్ మరియు అసత్ వివేచన. సో 2వ అధ్యాయంలో 16వ
శ్లోకం కీలకమైనటువంటి సూత్రం ఉన్నది. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. అసత్ అయిన దానికి ఉనికి లేదు, సత్ అయిన దానికి ఉనికి లేకపోవడము లేదు. సత్ అయినట్టు నేను ఎప్పుడో ఉన్నాను, అసత్ అయినటువంటిది ఎప్పటికీ ఉండదు అనే కీలకమైనటువంటిది సత్ అసత్ వివేచన. శరీరం మనసు బుద్ధి మారుతూ ఉంటాయి కాబట్టి, ఆగమాపాయాలు కాబట్టి, వికారులు కాబట్టి, దృశ్యాలు కాబట్టి, పరతంత్రం కాబట్టి, కార్యాలు కాబట్టి ఇవి అసత్ మిథ్యా తథం తాత్కాలికం. వీటన్నిటినీ గమనించే చైతన్యము నా దృష్టేర్ విపరలోపో న విద్యతే. చూస్తున్నటువంటి సాక్షి చైతన్యము లేకపోవడం అంటూ ఏదీ లేదు. నేను జాగ్రత్తలో ఉన్నా, స్వప్నంలో ఉన్నా, సుషుప్తిలో ఉన్నా, ప్రపంచం తెలుస్తున్నా, కలలు కంటున్నా, ఏమీ తెలియని మొద్దులా పడి ఉన్నా, వీటన్నిటికీ ఆధారంగా సబ్స్ట్రేటంగా ఫల్క్రంగా అనుసూచ్యంగా నిలిచి ఉన్నటువంటి సాక్షి చైతన్యం ఎప్పటికీ లుప్తము కాదు. ఇది తెలుసుకున్నాను. అవినాశిత్వం, ఆత్మను ఏ ఆయుధము ఖండించలేదు అంటే దాని అర్థం ఏమిటి? ఆత్మ మ్యాటర్ కాదు. Matter only can be transformed by various methods. If it is not matter, it is not amenable for any transformation. Nainam chintanti shastrani, nainam dahati pavakaha. అటువంటి శ్లోకంలో ఆత్మ నాన్ ఓమాక్ట్ అని చెప్పడానికే చెప్పారు. కేవలం అవేర్నెస్ ఆర్ చైతన్యం ఆర్ ప్యూర్ కాన్షియస్నెస్. ఏ విధముగానైతే ఆకాశాన్ని ముక్కలు కోయలేను, అలాగే చైతన్యాన్ని కూడా నేను ఏ మార్పు చేయించలేను అంటూ అక్కడ నేర్చుకున్నాం. నిన్న మా గ్రాండ్ సన్ అడిగాడు, చైతన్యం అంతటా ఉందన్నావు కదా, మరి బ్రహ్మ అంటే ఏమిటన్నాడు. చైతన్యం అంటే ఏమిటన్నాడు. అంతటా అంతటా ఉందని ఎలా చెప్పాలి అన్నాడు. అంటే ఒక ఆస్కిమ్ టు క్లోజ్ ద ఫిస్ట్. పిడికిలి మూయిరా అన్నాను. మూసాను. పిడికిలి లోపల స్పేస్ ఉందా అంటే ఆలోచించి ఉంది అన్నాడు. ఆ స్పేస్ ఎక్కడి నుంచి వచ్చిందిరా నాన్న అన్నాడు. అంటే ముందే ఉంది అన్నాడు. ఓపెన్ చేస్తే ఎక్కడికి పోయిందిరా ఆ స్పేస్? ముందు ఎక్కడుందో అక్కడికే పోయింది. అదేరా నాన్న తెలుసుకోవాల్సింది. పిడికిలి మూస్తే పిడికిలిలో స్పేస్ ఉంటున్నావు, ఆ పిడికిలి ఓపెన్ చేస్తే ఆ పిడికిలి అనేటటువంటి ఉపాధియే ఆ కండిషనింగే లేదు కనుక అది యూనివర్సల్ చైతన్యం. అది తెలుసుకోవడమే నేను. లోతైన విశ్లేషణ అద్వైత ప్రకారంగా సముద్రంలో అలలు ఎలాగైతే సముద్రం కంటే వేరు కాదో, ఈ జగత్తు మరియు జీవుడు పరమాత్మ కంటే వేరు కాదు. 2వ అధ్యాయంలో ఈ భేదభావాన్ని తొలగించి ఆత్మ యొక్క అద్వైత తత్వాన్ని స్థితిని ప్రతిపాదించారు. అది ఒక ముఖ్యమైనటువంటి స్టెప్ 2వ అధ్యాయంలో. ఇక కర్మ సన్యాసం వర్సెస్ జ్ఞాన సన్యాసం. కర్మ సన్యాసం అంటే హీ డస్ ద వర్క్, బట్ దేర్ ఇస్ నో అటాచ్మెంట్ టు డూయింగ్, దేర్ ఇస్ నో అపేక్ష ఫర్ ద ఫ్రూట్. రాగద్వేష వియుక్తంగా మోటివ్ లేకుండా చేయడం. జ్ఞానం అంటే సర్వకర్మ పరిత్యాగము, కర్మ ఫలత్యాగం కాదు, సర్వకర్మ పరిత్యాగము, అద్వైతానికి పరాకాష్ట. ఇక్కడ పనిని వదిలివేయడం ముఖ్యం. దాంతోపాటుగా పనిలోనున్నటువంటి నేను కర్తను అనేది పూర్తిగా లేదు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మయేవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఎందులోనైనా సరే 5-6 స్టెప్స్ చెప్పారు. అన్నిట్లో కూడా బ్రహ్మము తప్ప వేరేది కాదు. అర్పించేవాడు బ్రహ్మమే, అర్పించబడే హవిస్సు బ్రహ్మమే, అర్పించబడుతున్న అగ్ని బ్రహ్మమే, చేరే గమ్యము బ్రహ్మమే. సర్వం బ్రహ్మమయం రేరే సర్వం బ్రహ్మమయం అనేటటువంటి సదాశివ యోగీంద్రుల కీర్తనలాగా. విశ్లేషణ ఏమిటి? జ్ఞానికి ద్వైతం ఉన్నది. నేను వేరు, పని వేరు, నేను వేరు, ఉపాసన వేరు, నేను వేరు, నేను ధ్యానించే దేవుడు వేరు అనేటటువంటి చిన్న డివిజన్ ప్లూరాలిటీ ఇంకా ఉన్నది. ఎవరికి? కర్మయోగికి. జ్ఞానికి ఆ ద్వైతం లేదు. నేను వేరు, పని వేరు అనే భావం కానీ, నేను వేరు, ఉపాసన అనే భావం కానీ
లేదు. ఇక్కడ ఉపాసనలు కర్మలకు రావాల్సినటువంటి ఫ్రూట్ చిత్తశుద్ధి ఆల్రెడీ పొందేశారు కాబట్టి వాటిలో నిమగ్నం అవనక్కరలేదు. సర్వకర్మ పరిత్యాగమే ఇంపార్టెంట్. చేసే ప్రతి పనిలోనూ అద్వైతాన్ని దర్శిస్తారు. ఏమిటి? తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా తత్వం దృష్ట్యా తు బాహ్యత తద్విభూత తదారామ తత్వాదప్రచ్యుతో భవేత్. అదే జ్ఞాని స్థితి. జ్ఞానాగ్ని కర్మలు ఫలాలు ఎందుకు ఇవ్వవు? కర్మ అంటే ఫలం ఇచ్చి తీరాలి కదా. యాక్షన్ మస్ట్ రిజల్ట్ ఇన్ ఎ ఫ్రూట్. వై దిస్ ఫ్రూట్స్ ఆర్ నాట్ కమింగ్ టు దిస్ మ్యాన్ ఫర్ ద జ్ఞాని? వై దే ఆర్ బర్న్ట్ ఇన్ ది జ్ఞాన? దట్ ఈస్ ద క్వశ్చన్. ఎందుకు? అద్వైత రీత్యా నేను చేస్తున్నాను అనేటటువంటి అహంకార భావము లేదు, కర్మఫలము చేత అంటదు. నేను అనుభవిస్తున్నాను అనే భోక్త భావం లేదు. ఆ స్మాలయ్య గారు పూర్తిగా చచ్చిపోయారు. ఇక క్యాపిటల్ అయ్యే ఉంది కాబట్టి వాళ్ళు కర్మలు ఒకవేళ ఏదైనా చిన్నదో పెద్దదో చేయవలసి వచ్చినా దాని నుంచి అతను వాళ్ళు ఏ విధమైనటువంటి ఫలితాన్ని పొందరు. అంటే జ్ఞానాగ్ని అహాన్ని దహించింది, స్మాలయ్యని దహించింది. అప్పుడు కేవలం కర్మయే క్రియగా మిగిలిపోతుంది. శరీరం కేవలం కర్మ కుర్వన్ చేస్తున్నప్పటికీ నయేవ కుర్వన్ నకారయన్ చేయుట లేదు, చేయించుటయు లేదు. జ్ఞానేవస్థ. నెక్స్ట్ జీవన్ముక్త స్థితి. నవద్వారపురం. శరీరంలో ఉన్నా కూడా ఆ శరీరానికి బందీ కాకుండా ఉండడమే అద్వైత స్థితి. శరీరాన్ని త్యాగం చేసి త్యాగం చేసి మృత్యువును పొందమని చెప్పటం లేదు. గృహాన్ని పిల్లలను ఇంటిని వదిలేసి పారిపోమని ఎవరు చెప్పటం లేదు. నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. నిజగృహాత్ నీ సొంత ఇంటి నుంచి తూర్ణం వెనువెంటనే. అహ్నాయ తూర్ణమన్న అహ్నాయ అన్న ఒకటే అర్థం. వినిర్గమ్యతాం బయటకు వచ్చేయి. గెట్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ మీన్స్ వాట్? గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ భావ. ఈ నవద్వారం అనేటటువంటిది దేహము, దీనిలోనున్నటువంటి రాజుగారు నేను దేహి అని తెలుసుకొని ఆ దేహభావాన్ని వదలడమే నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. ఆత్మ ఏమీ చేయదు, చేయించదు. మరెవరండి చేస్తున్నారు? గుణాగుణేషు వర్తంత. గుణములు గుణాలతో ప్రవర్తించి అక్కడ ఎక్స్పీరియన్స్ వస్తుంది. గుణములు అనగానేమి? మనస్సే ప్రతిబింబిస్తుంది. ఆ ప్రతిబింబించిన చిదాభాస లేక చేతనయే పనిచేస్తుంది. అద్వైతంలో దీనినే సాక్షిభావం అంటారు. ఎందుకు? సాక్షిభావం అంటే శరీరము జడము, ఇంద్రియాలు జడము, అవేవి చేయలేవు. ఆత్మ చేయదు, చేసేది కాదు, పొందేది కాదు, నా కర్త నా భోక్త. మరి ఎవరు చేసేది? ఆత్మ యొక్క చైతన్యము మనసు అనే ఇంద్రియం మీద రిఫ్లెక్ట్ కాగా ఏర్పడినటువంటి ప్రతిబింబము లేక చిదాభాస అది చేతనగా మారి ఆ చేతనయే శరీరం అంతా వ్యాపించి పనులను చేస్తోంది, విషయాలను తెలుసుకుంటోంది. నిర్దోషం హి సమం బ్రహ్మ. ఈ సమం అనే శబ్దమే బ్రహ్మం. ఎవరైతే సమదృష్టిని కలిగి ఉన్నారో వారు జీవించి ఉండగానే ఈ సంసారాన్ని ద్వైతాన్ని జయించిస్తారు. ఎందుకంటే బ్రహ్మ నిర్దోషమైనది, సమానమైనది. దోషం అంటే ఏంటి? వాట్ ఈజ్ దోషం? దోషం అంటే ఏదో కుజదోషం, రాహుదోషం, అదే కాదు. దోషం అంటే అనాత్మభావమే దోషం. అనాత్మగా బతకడమే దోషం. భిన్నత్వమే దోషం. ఏకత్వమే సమానత్వం. అంతఃసుఖ అంతరారామ. బయట విషయాల మీద ఆధారపడకుండా తనలోనే సెల్ఫ్ కంటైన్డ్గా ఆనందాన్ని తనలోనే పొందుతాడు. ఇన్ఫ్యాక్ట్ మనం మామూలుగా జాగ్రత్తగా ఆలోచిస్తే సుఖ దుఃఖాలు బయట లేవు, నా మనసులోనే ఉన్నాయి. చూడండి, మంచి చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు శరదరాత్రి, పూర్ణమి రాత్రి. ఆయనకు భార్య పోయింది ఒక ఆయనకు పాపం. ఆ చంద్రుని వెన్నెల ఆయనకు సుఖంగా ఉంటుందా, దుఃఖంగా ఉంటుందా?
ఇంకో ఆయన అమావాస్య రాత్రి చీకటి అయితే కూడా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వచ్చారు, పెద్ద సెలబ్రేషన్ చేస్తున్నారు దీపావళి నాడు. అప్పుడు ఆనందము సుఖము అమావాస్య రాత్రి చీకటి కదా అని ఉండదు కదా. అంటే సిచ్యువేషన్ను బట్టి మనసులోనున్నటువంటి ప్రతిస్పందనయే సుఖ దుఃఖాలు. కాబట్టి అవి బయట లేవు అని తెలుసుకుంటాడు. అంతఃసుఖ అంతరారామ అంతర్జ్యోతిరేవ ఆత్మన్యేవ ఆత్మనా తృప్త. ఇప్పుడు అద్వైత విశ్లేషణను ఆ ఫ్రేమ్వర్క్ కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. స్టెప్స్: వివేకము, అద్వైత ప్రక్రియ, నిత్యానిత్య వస్తు వివేకము, ఏది నిత్యము ఏది అనిత్యము, ఏది ఆత్మ ఏది అనాత్మ అనేటటువంటిది డిస్క్రిమినేషన్. ఎక్కడ చూపించారు గీతా శ్లోకంలో? నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అనే 2:16 శ్లోకం. వైరాగ్యము, అనాత్మ పదార్థాల మీద మమకారం వదలడము 5:22లో చూపించారు. సుఖ దుఃఖాలు హేతువులని గ్రహించడం. సుఖ దుఃఖాలు అనేటటువంటివి మనసు ధర్మాలని తెలుసుకోవడం 5:22. అభ్యాసం, నేను సాక్షిని అనే భావనను స్థిరపరచుకోవడం 4:18లో కర్మలో అకర్మను దర్శించడం. కర్త పని చేస్తూనే కర్త కానని తెలుసుకోవడం, ఫలం వచ్చినా భోక్త కానని తెలుసుకోవడం, అదే 4:18. ఫలితం జీవన్ముక్తి, లిబరేషన్ వైల్ అలైవ్, సద్యోముక్తి. భద్రం శ్రేయం. భద్రం అంటే క్షేమము, శ్రేయం అంటే యోగం పొందడం, యోగక్షేమాలు. అంటే శ్రేయం అంటే శ్రేయస్సు, ప్రేయస్సు కానిది, అదే జీవన్ముక్తి. 5:24లో బ్రహ్మ నిర్వాణం రుచ్యతి అనే శ్లోకాన్ని ఆ జీవన్ముక్త స్థితిని, ఫలితాన్ని సూచిస్తుంది. ఈ విధంగా ఇక్కడ పర్ల్ ఏమిటి? జ్ఞానయోగ సారాంశము అద్వైతం తాలూకా అండర్స్టాండింగ్లో జ్ఞానయోగం ద్వారా అద్వైతాన్ని అర్థం చేసుకోవడం అంటే ఫస్ట్ అభినివేశము, దేహాభిమానము స్మాలై, ఈ దేహేంద్రియ సంఘాతములు నేననే భావాన్ని వదిలివేయడము, నేను శరీరాన్ని అనేటటువంటి భ్రమ నుంచి బయటపడటం. నెంబర్ 2, జగత్తును బ్రహ్మమయంగా చూడడం. సర్వం కల్విదం బ్రహ్మ. జాతి, మత, కుల, వర్ణ, ప్రాణి, లింగ భేదాలను దాటి ఉన్నది ఒక్కటే అని గుర్తించడం. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ముక్తి చనిపోయాక ఎక్కడికో వెళ్ళడం కాదు, ఇప్పుడే ఈ క్షణంలోనే భయరహితమైనటువంటి సంపూర్ణ ఆనంద స్థితిలో పూర్ణ కామునిగా, ఆప్త కామునిగా ఉండడమే ముక్తి. శంకరుల భాషలో చెప్పాలంటే సారాంశము బ్రహ్మయే సత్యం, జగత్ మిథ్య, జీవ బ్రహ్మయేవ, వేరెవడు కాడు. బ్రహ్మయే సత్యం, జగత్తు మార్పు చెందేది, మిథ్య, జీవుడు బ్రహ్మమే గాని వేరు కాడు. ఈ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే గీత చెప్పేటటువంటి జ్ఞానయోగము. ఇంకా ఉన్నది ఇది. సాధన చతుష్టయ సంపత్తిని కూడా చూపించారు. ఈ 2, 4, 5 అధ్యాయాలలో నేరుగా లిస్టు పెట్టి ఇక్కడి నుంచి సాధన చతుష్ట సంపత్తి 1, 2, 3, 4 వైరాగ్యం, వివేకం అంటూ వివేక చూడమణిలో ఇచ్చినట్టు ఇవ్వలేదు. కానీ అంతర్లీంగన వ్యాసాచార్యుల వారు శ్రీకృష్ణ భగవాను ద్వారా సాధన సంపత్తిని బోధించి ఉన్నారు. అది ఏ ఏ శ్లోకాలలో ఉన్నదో మనము వెలికి తీసి చూసుకోవాలి. ఆ విషయాన్ని రేపు కొనసాగించుకుందాం. అహమస్మి 12వ పాయింట్ వరకు వచ్చాం. పీడిఎఫ్ మళ్ళీ చదవండి. 13వ పాయింట్ దగ్గర నుంచి రేపు చూస్తాం. అహమస్మి, 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 అహమస్మి,
అహమస్మి, అహమస్మి, అహమస్మి, అహమస్మి, అహమస్మి. స్వస్తి.